అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారా? లేదా ఎలా ఉండాలో సూచనలు చేస్తారా? కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు చెప్పిన పాఠాలేంటి? దీనికి అధికారుల నుంచి ఉన్న రియాక్షన్ ఏంటి? మొత్తానికి ప్రభుత్వం వర్సెస్ అధికారుల మధ్య సమన్వయం కుదిరిందా? ఇంతకీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ కలెక్టర్లకు ఏం చెప్పారు? సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, మంత్రులు హాజరయ్యారు. ఇటీవలే పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ట్రాన్స్ఫర్లపై వచ్చిన కథనాలు చూశాం. అధికారుల పనితీరుపై ప్రభుత్వంలో ఉన్న ఒపీనియన్ కూడా తెలిసిందే. సర్కార్కి పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే చర్చ అధికారులపై ఉంది. అయితే ఈ కాన్ఫరెన్స్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అందరూ ఒకటే దగ్గర ఉండడంతో తాను ఏం చెప్పదలుచుకున్నారో అధికారులకు అది సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారట. ఇక రేవంత్ సర్కార్ 99 డేస్ యాక్షన్ ప్లాన్ చేసుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాలు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్లానింగ్లో అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. దీంతో ఇదే సమయం అనుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పాల్సింది చెప్పారని చర్చుంది. క్షేత్రస్థాయిలో తిరిగితే తప్ప ప్రజా సమస్యలు తెలియవని, ఐఏఎస్లవ్వడానికి ఎంత కష్టపడి ఉంటారో అందరికీ తెలుసు. అలాంటి మీరు ప్రజలకు సేవ చేసినప్పుడే కదా మీ చదువుకి విలువ. అందుకే అధికారులు ప్రభుత్వం ఆలోచనలకి తగ్గట్లు పనిచేయాలని, ప్రజలకు సేవలందించాలని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని, ప్రజలకు కావాల్సింది చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక దీని తర్వాత మరో లైన్ తీసుకున్నారు. ఇది ముమ్మాటికి వార్నింగే అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉంటుందని, అలా జరిగితే మాత్రం సస్పెన్షన్ తప్పదనే స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే రైస్ మిల్లర్ల నుండి ధాన్యం సేకరించాల్సిన బాధ్యత మీదే అంటూ చెప్పుకొచ్చారట. ఇక దీంతో పాటు వారంలో ఒక్కరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారట. పిల్లలకు పెట్టే అన్నం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఫుడ్ పాయిజన్ జరగకుండా చూసుకోవాలని చెప్పారట. ఇక వారంలో 10 రోజులు క్షేత్రస్థాయిలో తిరగాలని కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చారనే వార్తలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ల పనితీరును విశ్లేషించినట్లు తెలుస్తోంది. అమలులో ముందున్న జిల్లాలకు ప్రశంసలు, మెరుగుదల అవసరమైన ప్రాంతాలకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన కలెక్టర్లకు ప్రత్యేక మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతి, అభివృద్ధి పనుల అమలు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష జరిగినట్లు అధికారులు తెలిపారు. పనితీరు ఆధారంగా భవిష్యత్ బాధ్యతలు, అవకాశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పాత్రపై చర్చ జరిగింది. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పరిపాలన అంశాల్లో పోటీ వాతావరణం సృష్టించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పని చెయ్యకపోయినా, అవినీతికి పాల్పడినా, అక్రమ దందాల విషయంలో సహకరించినా వేటు తప్పదనే సంకేతాలు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకిచ్చినట్లు సమాచారం. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటానని, వార్షిక రిపోర్ట్ ఆధారంగా పోస్టింగ్స్ ఉంటాయని హింట్ ఇచ్చారట. ఇక 99 డేస్ యాక్షన్ ప్లాన్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకి సంబంధించి జూన్లో మరోసారి మీటింగ్ ఉంటుందని, ఆ రిపోర్ట్తో రావాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఇప్పటికైనా అధికారుల తీరులో మార్పొస్తుందా? సెట్ రైట్ అవుతారా లేదా మరి?